నమస్తే, వెల్కమ్ టు వాయిస్ టుడే. ఈరోజు మనతో ఉన్నారు కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్. ఈరోజు మరి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, మరి ఇప్పుడు మీలో కాపు సంఘాలు చాలా వచ్చేసాయి, ఒకటి రెండు కాదు, వందల్లో ఉన్నాయి ఇప్పుడు. అసలు ఈ కాపు సంఘాల వల్ల ఉపయోగం ఏంటి? కాపు సంఘాల నాయకత్వం పెరగటం, నాయకుల యొక్క ప్రాధాన్యత పెరగటం, పాపులేషన్ ఉమ్మడి రాష్ట్రంలో కాపుల యొక్క సంఖ్య దాదాపుగా 25% ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 25% పర్సంటేజీ కాపు వర్గాలు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపులుగా ఉన్న కాపు వర్గాల నుంచి యొక్క పాపులేషను ఇదంతా ఒకటే కుటుంబం. దాన్ని రాజకీయ ఆలోచనతో, వ్యూహంతో రాజకీయ పార్టీలు విడగొట్టినాయి కులాన్ని. అంటే కుటుంబం అంతా కలిసి ఉంటే ఇప్పుడు నీకు 100లో 25% కాపు వర్గాలుగా ఉన్న ఓటింగు, నీకు ఎంత కావాలి ఓటింగ్ గెలవాలంటే? కాపులంతా కలిసి ఒకళ్ళకి ఓటేసుకుంటే, వేరే వాళ్ళు కాకుండా ఒక వర్గం నుంచి, కుటుంబం నుంచి ఒకళ్ళే పోటీ చేసే సిస్టమ్ పెట్టుకుని కనుక పోటీ చేసినట్టయితే 35% 40% ఉన్న అభ్యర్థి గెలుస్తారు. అంటే అదనంగా కావాల్సింది ఎంత? 10%. 2 పార్టీలు 3 పార్టీలు తప్పనిసరిగా 3 అభ్యర్థులు ఉన్న పోటీల్లో ఉన్న పరిస్థితుల్లో 35% ఓట్లు పడ్డ అభ్యర్థి గెలిచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా పకడ్బందీగా రాజకీయ వ్యూహంతో కులాన్ని విడగొట్టి అక్కడ ఉత్తర ఆంధ్రాలో తూర్పు కాపులుగా, తెలంగాణలో మున్నూరు కాపులుగా, అంటే రిజర్వేషన్ ఇస్తే కాపుల్లో నుంచి మనం బీసీలోకి మారుతాం, అక్కడ బీసీలోకి, అంటే మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ తూర్పు కాపులకి రిజర్వేషన్ ఇచ్చారు, ఇక్కడ తెలంగాణలో మన మున్నూరు కాపులకి, మన వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. మధ్యలో ఉన్న డిఫరెన్స్గా ఉన్న ఆంధ్రాలో ఉన్న వర్గాలకి, బలిజలకు కానీ, కాపు, బలిజ, తెలగ, ఒంటరిగా ఉన్న ఈ కులంలోనే, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కానీ రిజర్వేషన్ లేకుండా చేశారు. తద్వారా ఏంటంటే ఇదే కుటుంబంలో వ్యత్యాసం తీసుకురావటం, ఆ వ్యత్యాసం తీసుకొచ్చి అన్నదమ్ములను విడగొట్టి, కుటుంబంలో అక్కచెల్లెలను విడగొట్టి, తద్వారా రాజకీయ లబ్ధి పొందుతూ ఇప్పటిదాకా కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ అధికారానికి దూరంగా చేస్తూ కాపు వర్గాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందుతూ 1% ఉన్న మిత్రులు, కొంచెం 2-3%, 4%, 5% ఉన్న సామాజిక వర్గాలు కూడా రాజ్యాధికారంలో ఉంటూ రాష్ట్రాన్ని పాలించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాయి. ఆ విధంగా ఒక కుటుంబాన్ని రాజకీయ వ్యూహంతో విడగొట్టారు. అన్నదమ్ముల్ని, కుటుంబాన్ని విడగొట్టి దూరం చేశారు. ఇది ఒక పరిస్థితి. రెండోది, మీరు అడిగిన ప్రశ్నలో ఈ కుల సంఘాల వల్ల ఉపయోగం ఏంటి? ఇంట్లో తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోగలిగిన వాడు పక్క కుటుంబాలను గౌరవంగా చూస్తాడు, తద్వారా సమాజాన్ని గౌరవంగా చూస్తాడు, సామాజిక సేవ చేయగలుగుతాడు. వాళ్ళే సామాజిక నేపథ్యంతో నాయకత్వంలోకి వచ్చే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అవి రాను రాను రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల్లో ఉన్న నాయకులు, ఇప్పుడు ఒక కులం నుంచి ఒక సంఘం ఏర్పడుతుందంటే అది కాపు సంఘాల్లోనే కాదు, ఇతర సంఘాల్లో కూడా ఆయా ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్న ముఖ్య నేతలు వాళ్ళకి అనుకూలమైన ముఖ్యమైన అనుచరణ గణంతో ఆ సంఘాన్ని, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని, తద్వారా ఆ సంఘం ఆ నాయకుడికి, ఆ ప్రజాప్రతినిధికి మద్దతు ప్రకటిస్తూ ఉంటుంది. వాళ్ళు అదే పార్టీలో కార్యకర్తగా ఉంటారు, లేదా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి బాధ్యతల్లో పార్టీల్లో ఉంటారు. కానీ వాళ్ళే కుల సంఘ నాయకులుగా సమాజంలో చలామణి అవుతుంటారు. చలామణి అయ్యే సందర్భంలో వాళ్ళకి నచ్చిన పార్టీకి వీళ్ళు మద్దతు తెలుపుతూ ఉంటారు. కౌన్సిలర్ నుంచి, కార్పొరేటర్ నుంచి పార్లమెంట్ స్థాయి దాకా జరిగే ఎన్నికల్లో, రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ఈ సంఘాల ప్రాధాన్యత పెరగటంతో మీకు చూడండి, గమనించండి, కొన్ని కులాలు వన్ సైడెడ్గా, ఒంటరిగా ఒక వైపే ప్రయాణించి ప్రకటిస్తాయి. మనం ఉదాహరణ తీసుకుంటే, మనం హైదరాబాద్కి వేదికగా ఉండే సోదరులు వెలమ సంఘం యొక్క
ప్రాధాన్యత తీసుకోండి. వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి మేము పలానా పార్టీకి మద్దతు తెలుపుతామని సంఘంగా చెప్పరు. ప్రకటించరు. అవును. అదే కమ్మ సంఘం తీసుకోండి. మొన్న జరిగిన ఎన్నికల్లో పెద్దలు చంద్రబాబు నాయుడు అంతకంటే ముందు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకి జరిగిన అరెస్టు సంబంధించిన నేపథ్యంలో కమ్మ సంఘం బయటకు వచ్చి ప్రకటించడం జరిగింది. అవును. ఖమ్మం వేదికగా, హైదరాబాద్ వేదికగా రెండు ప్రకటనలతోటి సంఘం వైపు నుంచి ప్రకటనలు వచ్చినాయి. మినహా ఎప్పుడూ కూడా ఆ సంఘం నుంచి కూడా బయటకు వచ్చిన సందర్భంగానే ప్రకటించుకున్న సందర్భం కానీ లేదు. వనభోజనాలు కూడా కమ్మ సంఘం కానీ, వెలమ సంఘం కానీ, ఇతర ముఖ్యమైన ప్రాధాన్యత గల సంఘాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో కొన్ని చోట్ల, అవి వనభోజనాలు కూడా ఆ సెంటర్లో ఒకటే జరిగే పరిస్థితి ఉంటుంది. కానీ కాపు సంఘాల యొక్క మీరన్నట్టుగా సంఘాలు ఎక్కువగా ఉండటం, నాయకులు ఎక్కువగా ఉండటం, నాయకత్వం ఉండి సమాజంలో పనిచేసే నాయకత్వం కూడా ఎక్కువగా ఉండటం. అంటే ఆ సంఘాలు ఉండటమే చెడుగా కూడా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థాయిలో ఒక సంఘం నుంచి ఒక గ్రామంలో ఒక 50 మందో 100 మందో సామాజిక బాధ్యతల్లో నాయకత్వంతో పనిచేస్తున్నారంటే ఎంతో కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది. రేషన్ కార్డు కాడో, పోలీస్ స్టేషన్ దగ్గరో, లేదంటే ఇంకేదన్నా హాస్టల్కి సంబంధించిన, పిల్లలకు సంబంధించిన, విద్యా అవసరాలకు సంబంధించిన, లేదా ఇబ్బందులకు సంబంధించిన అంశంలో వాళ్ళకి రిఫర్ చేయటం, వాళ్ళకి సంబంధించిన అంశంలో సహకరించే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే సంఘాలు పెరిగిన దృష్ట్యా అనైక్యత పెరిగిందనే ప్రచారం కాపు సంఘాల్లో అది ఎక్కువగా ఉంది. అది కులానికి నష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. మరి మీ కాపు సంఘానికి మిగతా వాళ్ళకి ఏంటి తేడా? అంటే మేము రాష్ట్ర కాపు జేఏసీగా రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో ఆ రోజు 2015, 16 ఆ సందర్భం నుంచి తునికి సంబంధించిన గర్జన ఏర్పాట్లలో ఆ రోజు రాష్ట్ర కాపు జేఏసీగా ఆ రోజు కీలకంగా 13 మందితోటి రాష్ట్ర కాపు జేఏసీ ఆవిర్భవించింది. ఆ రాష్ట్ర కాపు జేఏసీ తుని సభ తర్వాత ఆ జరిగిన పరిణామాల దృష్ట్యా ఏదైతే తునికి సంబంధించిన మహాసభ గర్జనకు సంబంధించిన ఏర్పాట్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా, మండల స్థాయి దాకా నాయకత్వం దాదాపుగా 30,000 మంది ఆ రోజు నాయకత్వం ఇన్వాల్వ్ అయ్యి తుని గర్జనని కాపు వర్గాలు విజయవంతం చేసుకోవడం జరిగింది. ఆ రోజు రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో ఏదైతే లేని తెలగ, బలిజ, ఒంటరి కాపుకు సంబంధించిన అంశంలో రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో తునిలో గర్జన జరిగింది. దాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత తదనంతరం కాపు సోదరుల మీద అనేక ప్రాంతాల్లో కేసులు పెట్టడం, ఆ రోజు ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామనే భావంతో ఆ రోజు నాయకత్వం అంతా రాష్ట్ర కాపు జేఏసీగా మేము ఆవిర్భవించడం జరిగింది. అయితే ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర కాపు జేఏసీ అనేది కాపు సంఘాలతోటి సమన్వయంగా ఉంటూ ఆయా కార్యక్రమాల్లో అందరితో కలిసి ఈ రాష్ట్ర కాపు జేఏసీ రాజకీయాలకు అతీతంగా ముందుకు పోవటం జరిగింది. అది జరిగింది. ఈ ప్రక్రియలో ఆ రాష్ట్ర కాపు జేఏసీని మేము గత ఎన్నికల కంటే ముందు ఆ రోజు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు తాను గతంలోనే రాష్ట్ర కాపు జేఏసీతో దాని సంబంధం వదిలేస్తున్నానని, ఉద్యమంలో ఇక కొనసాగనని ప్రకటింపజేసి వారు వైసీపీకి అనుకూలంగా ప్రకటన చేసి పార్టీలోకి వెళ్ళటం జరిగింది. అప్పుడు కాపుల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి రాష్ట్రంలో ఎన్నికలకు ముందుకు సంబంధించిన అంశంలో సంఘాల మధ్య సమన్వయం, ఐక్యత తీసుకురావటం కోసం విజయవాడ వేదికగా కొన్ని జిల్లాల్లో వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, రావులపాలెం ఈ విధంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి రాష్ట్ర కాపు జేఏసీ అందులో మేము ఎన్నికల ముందు సమావేశాలు పెట్టడం, కాపు వర్గాల నుంచి ఎవరు పోటీ చేసినా వాళ్ళని గెలిపించుకోవాలి, అదేవిధంగా రాజ్యాధికారానికి దగ్గరగా మనం ముందు తీసుకురావాలి. ఇదే క్రమంలో ఆ రోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారి మీద జరిగే సామాజిక దాడి నేపథ్యంలో కుటుంబం నుంచి వచ్చిన పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలి అనే నినాదంతో అనేక సమావేశాలని ఏర్పాటు చేసి
సంఘాల మధ్య సమన్వయాన్ని తీసుకొచ్చి దాని ద్వారా మేము ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నా నాయకత్వంలో కొనసాగించటం, చేయటం జరిగింది. ఇతర సంఘాలకి, నేను బాధ్యత వహించే సంఘాలకి తేడా అంటే, ఇతర సంఘాల్లో కొన్ని చోట్ల కొంతమంది నేరుగా ఆయా పార్టీల్లో ఉండి పనిచేస్తారు. నేను ఏ పార్టీలో లేకుండా సామాజిక కోణంలో పనిచేస్తాను. తేడా అదొక్కటే మినహా మిగతా అంతా కూడా నాయకత్వం ఎవరైనా కాపు వర్గాల కోసం, కాపు నాయకత్వం కాపుల కోసమే పనిచేస్తారు. అదేవిధంగా నా సంఘం కూడా పనిచేస్తుంది. కాకపోతే రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం ఉన్న కాపులు కూడా కాపులే, జనసేనలో ఉన్న కాపులు, అదేవిధంగా బీజేపీలో ఉన్న కాపులు, వైసీపీలో ఉన్న కాపులు, వీరు కాక ఉద్యోగస్తులుగా ఉన్నారు చాలామంది. సమాజంలో దాదాపు 25% మంది ఉద్యోగస్తులు కాపు వర్గాల నుంచి ఉద్యోగాల్లో బాధ్యతల్లో ఉన్నారు. వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగస్తుల మీద దాడులు జరుగుతున్నాయి, వ్యాపారస్తుల మీద దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆయా రంగాల్లో ఉండే కాపు వర్గాలకు సంబంధించిన పెద్దల మీద అనేక దాడులు ఉన్నాయి. వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు. ఫోకల్ స్థానాల్లో కాపులకు ప్రాధాన్యత లేదు. నిన్ననే నేను చూశాను, ఒక చోట ఒక శాసనసభ్యుడు ఈవెన్ కూటమి ప్రభుత్వంలోనే తనకు నాకు కావాల్సిన సిఐకి పోస్టింగ్ ఇవ్వలేదు, మాకు నేను అడిగిన వర్గానికి, నా వర్గానికి కాకుండా ఇతర వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ అక్కడ పోస్టింగ్ ఇచ్చారని ఒక శాసనసభ్యుడు ఆవేదన చూసాం మనం. ఈ విధంగా రాష్ట్రంలో ఆవేదనతో బాధపడే నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా ఉన్న కాపు వర్గాలకు సంబంధించిన ఉద్యోగస్తులు, పెద్ద స్థాయి ఉద్యోగస్తులు, గ్రూప్ 1 ఉద్యోగస్తులు అనేక మంది ఉన్నారు. చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతం అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అట్లా అన్ని పోస్టులు కాపులకి ఇవ్వాలన్నా కూడా అవ్వదుగా. అసలు లేరుగా ఎక్కడ, అన్ని పోస్టులు కాదు. మీరు అన్నట్టుగా 100లో 25% ఉన్న కాపు వర్గాలకి దామాషా ప్రకారం ఆ 25% ఫోకల్ స్థానాలు ఇస్తే చాలు మాకు. అన్నీ ఇవ్వక్కర్లేదు. లేదు, మా లెక్క ఇది, మేము అన్ని వర్గాలు తూర్పు కాపు నుంచి కాపు వర్గాల దాకా 5 వర్గాల్లో ఉన్న కాపులు మేము 25% ఉన్నాం అంటున్నాం. లేదు, ప్రభుత్వం ఇంకా 2% తక్కువ, 3% తక్కువ ఒకటి నిర్ధారించుకుని ఆ రేషియో ప్రకారం మాకు ఫోకల్ స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వమనండి, లేదా ప్రమోషన్స్ ఇవ్వమనండి. మీకు నచ్చిన ప్రభుత్వమే వచ్చింది, మరి వాళ్ళు మీకు ఇంకా ఇవ్వలేదు అవేవి? మాకు నచ్చిన ప్రభుత్వం వచ్చినా, మీకు నచ్చిన ప్రభుత్వం వచ్చినా, ఎవరికి నచ్చిన ప్రభుత్వం వచ్చినా కాపులకి కొన్ని దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుంది. జరిగే క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు జనసేనకు సంబంధించి కాపు వర్గాలు, కాపు కుటుంబాలు ఓన్ చేసుకుంటా ఉన్నాయి జనసేనని. సేమ్ టైము కూటమి ప్రభుత్వానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒక ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యతల్లో అల్టిమేట్గా ఇప్పుడు కానీ అంతకుముందు కానీ కాపు వర్గాలు నష్టపోతూ ఉన్నాయి. దాన్ని రాష్ట్ర కాపు జేఏసీగా, కాపు జాగృతిగా పనిచేస్తూ దాన్ని మేము కోరుకునేది ఏంటంటే, అప్పీల్ చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, ఫోకల్ స్థానాలు కాపు వర్గాలకి జనాభా దామాషా ప్రకారం కేటాయించండి, ప్రమోషన్లో అవకాశం ఇవ్వండి, వేధింపులు లేకుండా చూడండి అనేది కోరుకుంటా ఉన్నాం. మరి అసలు ఇన్ని కాపు సంఘాల్లో చాలామందికి తెలిసిన విషయం, ఈ సంఘాల్లో ఐక్యత ఉండదు అంటారు. అసలు మీరు ఎందుకు ఐకమత్యం ఉండదు? కరెక్టేనేమో మీరు చెప్పేది. ఎందుకంటే ఐకమత్యం ఉండదు అనే ప్రచారం ఎక్కువగా ఉంది. ఇది గతం. ఏదైతే కాపు వర్గాల ఆకాంక్ష, కాపు కుటుంబాల ఆకాంక్ష, కాపు కుటుంబ సభ్యుల ఆకాంక్ష తమవారు రాజ్యాధికారంలోకి రావటం. తమవారు రాజ్యాధికారంలోకి రావటం ఒక వంతు అయితే, ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన జనసేన, దాని అధినేత పవన్ కళ్యాణ్ గారు
కాపు కుటుంబాల యొక్క గౌరవాన్ని పెంచారని భావించవచ్చు. ఉమ్, వారు వారికున్న అనుభవంతో కూటమిలో చాలా కీలకంగా మారారు. ఎన్డీఏ అధినాయకత్వం మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, గడ్కరీ కానీ వారందరితోటి కూడా సత్సంబాలతో కూటమి ముందుకు పోవటానికి తెర మీదకి వచ్చారు. ఆ స్థాయి నాయకత్వం, ప్రధానమంత్రి గారు లాంటి స్థాయి నాయకత్వంతో కూడా సత్సంబాలతో గౌరవాన్ని పెంపొందించుకున్నారు. మనం చూసాం విజయవాడ వేదికగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా ప్రమాణ స్వీకార బాధ్యతల కార్యక్రమంలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పెద్దలు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వారితో కలిసి ప్రధానమంత్రి గారు ఫోటో దిగిన విధానం అనేది చూసాం మనం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ఆలోచన, దాంతో సత్సంబాలతో ముందుకు వెళ్ళటమే కాకుండా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి అధికారంలో రావటం, ఆ విధంగా షేర్ చేసుకోవటం, ఎన్నికల సందర్భంలో సీట్లు తగ్గించుకుని తానే తగ్గి ముందుకెళ్ళటం, వీటన్నిటిని కూడా మనం చూసుకున్నట్టయితే గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా రాజకీయ కోణంలో కూటమి గౌరవం వీటన్ని పెరిగిన ఎత్తైతే ఒకటైతే, కాపు కుటుంబాలు తమ గౌరవాన్ని పవన్ కళ్యాణ్ గారు పెంచారు అనే భావనలో ఉన్నారు. అంటే కాపులకి ఏమొస్తుంది అనేది మీరు అడిగారు. అంటే మీ ప్రభుత్వమే ఉంది కదా అంటే, కాపుల ప్రభుత్వమే ఉంది కదా. కాపుల ప్రభుత్వం లేదు, కాపు కుటుంబ పెద్ద యొక్క ప్రభుత్వం ఉంది. తద్వారా కాపులు మా గౌరవాన్ని పెంచారు పవన్ కళ్యాణ్ గారు అనే నానుడితో, విధానంతో, చాలా ఆలోచనతోటి ఉన్నారు. అది ఆ సంతోషం చాలు కాపులకి. అంటే ఇంకా తద్వారా కాపులకి ఇంకేదో కావాలి అనే దానికంటే కూడా ఏదైతే రాజకీయ కోణంలో కాపు కుటుంబాలు అణగదొక్కబడుతూ గత 50 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కాపు వర్గాలు అవమానపడుతూ ముందుకెళ్ళాయో, ఆ అవమానాన్ని కాపు వర్గాలు అధిగమించాయి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అనేది మనం భావించవచ్చు. ఆ సంతోషంతో కాపు వర్గాలు ఉంటాయి. కాకపోతే వారికి తెలుసు కాపు వర్గాలకు సంబంధించిన సమస్యలు ఏంటి, వారికి ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన వారికి పూర్తి స్థాయిలో ఉంది. సామాజిక కోణంలో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన విధానం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు అనేక రకాలుగా విశ్లేషించటం, ఏదైనా సమస్య ఉంటే పూర్తి స్థాయిలో కింద దాకా వెళ్ళి అసలు కులం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది, ఏ విధంగా నష్టపోతూ వచ్చింది, ఇతర వర్గాలు అధికార దర్పంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాయి, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అధికారాన్ని ముందుకు తీసుకెళ్లారు, వాళ్ళకి ఐక్యత ఏ విధంగా ముందుకెళ్ళారు, ఆర్థిక వనరులు ఇతర సామాజిక వర్గాలకి ఏ విధంగా సమకూరాయి, కాపు వర్గాల యొక్క ఆర్థిక వనరుల మీద దెబ్బకొట్టి ఇతర రాజకీయ పార్టీలు ఏ విధంగా ముందుకెళ్ళాయి, కాపు వర్గాల యొక్క ఆర్థిక వనరులు చిన్నాభిన్నం చేసి బాధ్యతల్లోకి, పదవుల్లోకి, క్రియాశీల పాత్రల్లోకి రాకుండా గత కొన్ని దశాబ్దాలుగా కాపు వర్గాలు ఏ విధంగా కింది స్థాయిలోనే ఉండబడ్డాయి, 2 రాష్ట్రాల్లో ఎందుకు అణగదొక్కబడ్డాయి అనే ఆలోచన పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో తెలుసు. కాబట్టి కాపు వర్గాలకి కూడా ఏమి చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. వారి మీద కాపు వర్గాలకి మంచి నమ్మకం ఉంది, విశ్వసిస్తూ ఉన్నారు. ఓకే సార్, మరి ఇప్పుడు చూసుకుంటే అధికంగా ఓటు శాతం కాపులకే ఉందని చెప్పి అంటూ ఉంటారు. మరి ఈ ఎలక్షన్స్లో కానీ ఎందులో అయినా కానీ కాపు కులస్తులకు కాకుండా మిగతా కులాల వారికే పదవులు వస్తున్నాయి. ప్రజలు కూడా ఆ రకంగానే ఇస్తున్నారు. అసలు ఇంత ఓటు శాతం ఉండి కూడా మిగతా వాళ్ళకి అసలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ఎందుకు అధికారాన్ని చేపడుతున్నారు? ప్రతిసారి ఇదే జరుగుతుంది. అంటే మీరు అడిగే క్వశ్చన్లో ఒకటి ఉంది ప్రధానంగా. నీకు మొన్నటిదాకా తెలంగాణలో వెలమ కులానికి, సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్ గారు అధికారం 10 సంవత్సరాలు బాధ్యతల్లో ఉన్నారు.
అందరూ అంటూ ఉంటారు 1% ఉన్న వెలమ సంఘం, వెలమ సామాజిక వర్గం నుంచి ఆయన అధికారంలోకి వచ్చారు. మీరు స్వాతంత్రం రాకముందు కానీ, అంత పూర్వకాలం కానీ, మా ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా, నీకు మన గ్రామాల్లో తీసుకున్నా కూడా మీరు చూస్తే, ఇప్పుడు స్వాతంత్రం రాకముందు సామంతరాజులు ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం నుంచి లేదా వెలమ సామాజిక వర్గం నుంచి ఇతర సామాజిక వర్గాల నుంచి ఉన్నప్పుడు ఆయా శతాబ్దాల నుంచి మనం కనుక చూస్తూ ఉంటే వాళ్ళు ఆర్థికంగా బలపడుతూ వచ్చారు. తద్వారా కొన్ని చోట్ల ఏదైతే మన అక్షరాస్యత ఉండి ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచే చదువుల్లో కొనసాగిస్తూ వాళ్ళు పట్వారీ వ్యవస్థతోటి చదువుకుంటూ ముందుకు పోవటం తర్వాత ఆయా వర్గాల నుంచి జ్యుడిషియరీ కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లుగా కానీ కొన్ని వర్గాలన్నీ ముందుకు పోతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు 2 రాష్ట్రాల్లో కనుక, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కనుక తీసుకుంటే కాపు వర్గాల నుంచి ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు కనుక మనం ఇప్పుడున్న పరిస్థితి డేటా తీసుకుంటే చాలా తక్కువ, 5-10 మంది కూడా ఉండరు. ఎందుకంటే రాజకీయ కోణంలో ఆ అధికారంలో ఉన్న పార్టీలు ఆ విధంగా పెంచుకుంటూ వెళ్ళారు. కాపు వర్గాలని తుంచుకుంటూ వచ్చారు. ఎక్కడైతే ఒక చోట కాపు వర్గాల నుంచి బలమైన నాయకుడు ఉంటాడో ఆ నాయకుడిని తుదముట్టించేదాకా ఆయా వర్గాలు పోరాడతాయి. కింద ప్లాట్ఫామ్ కానీ భూస్థాపితం చేసే విధంగా ఆ నాయకుడిని చేసి వేధించి ముందుకు తీసుకెళ్ళే పరిస్థితి ఆయా రాజకీయ వర్గాలకి సరెండర్ అవ్వాల్సిన పరిస్థితే ఉంటుంది. కాబట్టి రాజకీయ చతురుతో 1% నుంచి 3%, 4% ఉన్న వర్గాలు రాజకీయ ప్రాధాన్యత, ప్రజాప్రతినిధిగా రాజ్యాధికారంలో ముందుకు పోతూ ఆ వర్గాలు ముందుకెళ్ళినాయి. అందువల్ల ఆయా సామాజిక వర్గాలని దేశించకూడదు మనం. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానంతో, ఆర్థిక బలంతో, సామాజిక ఐక్యతతోటి ఆ వర్గాలు ముందుకు పోయినాయి. వాటిని కాపు వర్గాలు ఆదర్శంగా తీసుకుని వాళ్ళతో కలిసి ప్రయాణిస్తూ ముందుకెళ్ళే ప్రక్రియ ఇప్పుడు మాకు ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే మనం పవన్ కళ్యాణ్ గారిని చూడాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే కాపు వర్గాలు వారిని ఓన్ చేసుకున్నాయి.